Hi, this is Avika Gaur. Congratulations to Volga Video. Volga Video has reached 17 million subscribers. Please subscribe Volga Video. Congratulations. రాజాసాబ్ టీజర్ లో ఈ సెట్ మనకి చూపించలేదు కదా, సో అక్కడ చూసింది అంత అందంగా ఉంది అనేటప్పటికే నాకు డౌట్ రావాల్సింది, ఇలాంటిది ఏదో ఒకటి ఉంటుంది అని చెప్పి. సో దిస్ ఇస్ ద హిడెన్ రూమ్ ఆఫ్ ద రాజాసాబ్ ప్యాలెస్ అనేది చెప్పాలి. బికాస్ ఇప్పుడంటే మనం చూసేసాం కాబట్టి మన చాలామంది క్షుద్ర పూజలు కూడా ఇక్కడ చేయడం జరుగుతుందన్నమాట. సో దిస్ ఇస్ ద వాల్. చాలామందిని ఇట్టుకోవడానికి ట్రై, అమ్మో వద్దులే మళ్ళీ మనం ఇంటికి కూడా వెళ్ళాలన్నమాట. సో సంథింగ్ ఈజ్ దర్. అండ్ ఎస్, ఇక్కడ మీరు గమనిస్తున్నారా? ఎస్, మీరు గమనించాల్సింది ఏంటంటే దిస్ ఇస్ ద మాస్క్. అండ్ ఈ మాస్క్ని నాకు తెలిసి టీజర్లో కూడా చూపించారు, ఫస్ట్ గ్లిమ్స్లో కూడా చూపించడం జరిగిందనమాట. అండ్ ప్రతి రాయి మీద సంథింగ్ ఈజ్ రిటర్న్, ఏదో రాసి పెట్టడం అన్నది జరిగింది. అది ఏంటి రాశారు, ఏ లాంగ్వేజ్లో ఉంది అన్నది వీ హ్యావ్ టు ఫైండ్ ఇట్ అవుట్ అనమాట. అండ్ ఎస్, క్షుద్ర పూజలు చేసే థింగ్స్ ఉన్నాయి, దర్ ఇస్ ఎగ్స్, లెమన్స్, ఇవన్నీ ఉన్నాయి. బట్ ఎక్కడి నుంచి కథ ఎక్కడికి తీసుకెళ్తున్నారో అర్థం కాలేదు. కానీ రాజాసాబ్ వాజ్ మేకింగ్ అస్ క్వైట్, అంటే లైక్ వాట్ వీ కెన్ సే, కొంచెం ఇంట్రెస్టింగే క్రియేట్ చేసినది అనేది చెప్పచ్చు. అండ్ చాలా వరకు అసలు ఆ బావిలో ఏముంది, ఆ బావిలో పడితే ఏమవుతుంది ఏంటి అన్నది. అండ్ దట్ ఈస్ ద హిడెన్ డోర్. 1 హిడెన్ డోర్, 2, 2 డోర్స్ ఉన్నాయి. అండ్ 2 డోర్స్ ఉన్నాయి కాబట్టి డెఫినెట్లీ వీ విల్ డిస్కస్ అబౌట్ దాట్. అండ్ దిస్ ఇస్ ద సెకండ్. సో మొత్తానికి ఒక 4 డోర్స్ ఉన్నాయి. దర్ ఈస్ ద 4 డోర్స్. 1, 2, 3 డోర్స్ ఆర్ దేర్ అనమాట ఈ రూమ్కి రావడానికి. అండ్ నాకు తెలిసి దిస్ ఇస్ ద హిడెన్ రూమ్ ఆఫ్ ద ప్యాలెస్. అండ్ ఈ రూమ్కి ఎవరు రారు అనుకుంటాను. అండ్ దిస్ రూమ్ విల్ ప్లే అ కీ రోల్ అని అయితే చెప్పొచ్చు డెఫినెట్లీ. అండ్ ఎస్, మారుతి గారు ఈజ్ హియర్ అనమాట. సో డెఫినెట్లీ మారుతి గారితో మనం మాట్లాడదాం. మారుతి గారితో మాట్లాడి వి విల్ టేక్ అ బైట్ డెఫినెట్లీ. అండ్ అటు రండి, వి విల్ గో. అండ్ డెఫినెట్లీ పియానో గురించి మనం మాట్లాడుకోవాలన్నమాట. ఇప్పటి వరకు సినిమాల్లోనూ యాడ్స్లోనూ ఇలాంటి చైర్స్ నేను చూశాను అనమాట, బట్ నెవర్ అండ్ బిఫోర్ ఇప్పుడు చూడడం జరిగిందనమాట. డెఫినెట్లీ వీ విల్ టాక్ అబౌట్ ద చైర్. అండ్ నౌ వీ విల్ గో అండ్ వీ విల్ డూ అ పియానో సెట్. సో ఎవరో పియానో వాయించడానికి ట్రై చేస్తున్నారనమాట. సో డెఫినెట్లీ చాలా రాక్షత్వంగా ఉంది. కానీ సో ఈ పియానో చూస్తున్నప్పుడు నాకు పాట గుర్తొస్తుంది, వెంకటేష్ గారిది, నువ్వు నాకు నచ్చో సినిమాలో. దివ్యతారా. కానీ ఇప్పుడు అది పాట కాదనమాట. ఇక్కడ మనం లోపల దూరి కూర్చోవాలంటే చాలా టైం పడుతుంది, బిగిలు కదిపాను అనమాట. ఎస్, సో బేసికల్గా పియానో ఎప్పుడు వాయించడం రాలేదు, కానీ అలా వస్తే నేను కనిపిస్తాను, నా మొహం కనిపిస్తుంది. ఎస్, ఇలా వస్తే నా మొహం కనిపిస్తుంది. సో నాకు తెలిసి ఈ పియానోకి, మన రాజాసాబ్ స్టోరీకి, సంజయ్ దత్ గారికి ఏదో అభినవ భావ సంబంధాలు అయితే పక్కా ఉండుంటాయి. బట్ డిజైన్ ఎంత హారిఫైయింగ్గా చేసేది చూడండి. ఈయన మొహం చూస్తే ఎవరికైనా సార్ మీ మొహం చూస్తే ఎవరికైనా పియానో వాయించాలని అనిపిస్తుంది అది స్టార్స్కి. ఎంత సైకో కాకపోయి ఉంటే చెప్పండి. మనలో మనమాట, మన ఇద్దరం మాట్లాడుకోవాలని అంటారా? డెఫినెట్లీ మనం మాట్లాడుకోవాలి సార్. కాకపోతే నేను ఒక ట్యూన్ వాయిస్తాను, మళ్ళీ మీరు ఏదైనా బాక్స్ ఓపెన్ చేయగలరు. బాక్స్ ఏం లేదనమాట సార్. ఇది కూడా డూపే, ఇది హోతా, ఇది నెయ్యి హోతా. ఎనీవేస్, సో దిస్ ఇస్ ద పియానో ఆఫ్ రాజాసాబ్ అనమాట. అండ్ ఇప్పుడు మనం చైర్ దగ్గరికి వెళ్ళబోతున్నాం. హలో అయ్యా, ఓ ఉన్నారా? సో ఇది మా రాజాసాబ్ పియానో. ఎంత హారిఫైయింగ్గా ఉందో చూస్తున్నారా? ఇప్పుడు మనం చైర్ దగ్గరికి వెళ్దాం రండి. ఇది ప్రభాస్ గారి బెడ్రూమ్, రాజాసాబ్ గారి బెడ్రూమ్ అంట. ఒకసారి చూద్దామా? హలో, ఎక్స్క్యూజ్ మీ, ఎనీవన్ ఇస్ దేర్? ఎవరు లేరు. సో మనం హ్యాపీగా బిందాస్గా చదువు. ఓ మై గాడ్, ఎస్, ఇందాక నుంచి ఓకే సారీ, అంటే ఆడపిల్లలకి అద్దం కనిపిస్తే అలా అతుక్కుపోతూ ఉంటారు కదా, అలా అతుక్కుపోతున్నాను అనమాట. సో దిస్ ఈస్ ద రాయల్ బెడ్రూమ్ ఆఫ్ ఆర్ రాజాసాబ్ అనమాట. కొంచెం టచ్అప్ ఇద్దాం అనుకుంటున్నా. ఓకే, కెమెరా వచ్చేసింది కాబట్టి. ఎస్, సో ఏంటి లైక్ ఎవ్రీథింగ్ వాజ్ ఇలా చాలా యూనిక్గా ఉంది కదా. ఏముంది ఇందులో? సంథింగ్ ఈజ్ హియర్. ఏముంది? ఇది నిజంగానే బుక్ అబ్బా. క్యాథరిన్ కోక్సన్. ఇప్పుడు బుస్ అని రావాలంట పాము బయటికి.
అబ్బో నిజంగానే బుక్ ఉంది, అసలు సంబంధం లేని సమస్య అది. ఓకే డన్. అండ్ సినిమాల్లో చూస్తున్నప్పుడు నాకు బాగా నచ్చే పార్ట్ ఇది. ఎస్, సో బెడ్ పార్ట్ అనమాట. భలే ఉంది కదా. అంటే లైక్ బేసికల్గా దీస్ కైండ్ ఆఫ్ బెడ్స్ ఇవన్నీ మనం సినిమాల్లోనే ఎక్కువగా చూస్తూ ఉంటాం అనమాట. బట్ ఐ థింక్ ఈ రూమ్లో సంథింగ్ ఈజ్ దర్, ఏదో ఒకటైతే దాచిపెట్టుంటారు. సో అది చూద్దాం. అండ్ అఫ్ కోర్స్ ఇవన్నీ నార్మల్గానే ఉన్నాయి. సిగరెట్, రాజాసాబ్ గారు సిగరెట్ కూడా తాగుతారా? సారీ సిగరెట్ కాదబ్బా, ఏమీ లేదు ఏమీ లేదు. ఏం సంథింగ్ ఇస్ దేర్. టిష్యూ పేపర్ ఏమీ లేదు ఇందులో, ఏమీ లేవు. ఏమైనా ఉంచచ్చు కదా. ఏ చాక్లెట్, ఏ క్లూను, ఏమీ లేవు. సో ఇక్కడ ఏముంటుందో చూద్దామా. ఓ, సో నాకు తెలిసి దెర్ ఇస్ అ షార్ట్ డెఫినెట్లీ ఉండుంటుంది. అండ్ ఈ షార్ట్లో ఈ అల్మెరా గురించి చూపిస్తారు. అండ్ ద మోస్ట్ హారిఫైయింగ్, బ్యూటిఫుల్, హారిఫైయింగ్, రెబలిస్టిక్ కబోర్డ్ అనేది చెప్దాం అనమాట. ఓ మై గుడ్నెస్, ఓ ఒక మనిషి పడతాడు కదా ఇందులో. ఓ మై గాడ్, ఓ సౌండ్స్ లైక్ హారిఫైయింగ్. సో లోపలికి వెళ్తాను, పడిపోయానంటే మీరే కాపాడాలి నన్ను దాక్కోడానికి. సో ద మోస్ట్ హారిఫైయింగ్ కబోర్డ్ ఆఫ్ రాజాసాబ్. అండ్ ఇటు ఒకసారి టార్చ్ చేస్తున్నాను చూడండి. ఇక్కడ చూసారా హ్యాండ్, నాకు తెలిసి అటు నుంచి ఎవరైనా హ్యాండ్ పెడితే తగిలిద్ది గట్టిగా. చలో ఇంకా బయట చాలా ప్లేసెస్ ఉన్నాయి మనం చూడాల్సినవి. ఎవరెవరో ఎక్కడెక్కడికో వెళ్తున్నారు, ఎక్కడెక్కడి నుంచి వస్తున్నారు, ఏ రూమ్ లోపలికో తీసుకెళ్తున్నారు. ఉడియమ్మ, ఏం జరుగుతుంది ఇక్కడ? అక్కడో హిడెన్ రూమ్, ఇక్కడో హిడెన్ రూమ్. వామో, చేతపడి ఎవరో చేస్తున్నారు. ఓ 2 నిమిషాలు ఆగి తీసుకుందాం. ఓ డన్, కంప్లీట్ అయిపోయిందంట. పుర్రెలు, వామ్మో చాలా వరకు రకరకాలు. వామ్మో, వెరీ టూ మచ్ ఆఫ్ హాట్ ఈజ్ హియర్ అనమాట. హాట్నెస్ చాలా వరకు ఉంది. అండ్ అబ్బో చాలా వేడి. జనరల్గా చాలా సినిమాల్లో ఈ క్షుద్ర పూజలు ఇవి చూపిస్తూ ఉంటారు. నాకు తెలిసి డెఫినెట్లీ ఆ రాత్రి పడుకున్నప్పుడు కల్లోకి అయితే పక్కాగా ఇవన్నీ వస్తాయి అనమాట. ఎప్పుడు సినిమాల్లో చూడడం తప్ప లైవ్లీ చూడడం దిస్ ఇస్ ద ఫస్ట్ టైం. అండ్ ఇట్స్ కంప్లీట్లీ హారిఫైయింగ్గా ఉన్నాయి అనమాట. మామూలుగా కాదు, భయంకరానికే భయంకరంగా. మారుతి గారు, మీ దగ్గర నుంచి ఇలాంటివి ఎక్స్పెక్ట్ చేయడం అనేది చాలా కష్టంగా ఉందండి. బట్ డెఫినెట్లీ అక్క, నువ్వు అక్కవా తమ్ముడువా? వద్దులే, కెలకడం ఎందుకులే కానీ. సో ఎస్, అనదర్ సీక్రెట్ రూమ్ ఆఫ్ రాజాసాబ్ అని అయితే చెప్పాలి. అండ్ చాలా కష్టపడి డిజైన్ చేసినట్టున్నారు. రక్త తర్పణం అంటారు కదా, ఐ థింక్ అలాంటి కాన్సెప్ట్ ఏమో. నాకు తెలిసి నీలాంబరి అని ఒక సినిమా ఉంటుంది, నీలాంబరి సినిమాలో కూడా ఇలాంటిది ఒకటి ఉంటుంది. అండ్ తర్వాత విరూపాక్ష సినిమాలో చూసాము ఇలాంటిది. అండ్ అక్కడక్కడ నేను చిన్నవి అబ్జర్వ్ చేసింది ఏంటంటే, దట్ గ్లాస్ వన్, ఇది మీరు అబ్జర్వ్ చేస్తుంటే ఒక్కసారి కెమెరా ఇటు తిప్పితే దీస్ థింగ్స్ ప్లేస్ అ క్రూషియల్ రోల్ అనేది చెప్పాలి. దీస్ థింగ్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. సో ఏది ముట్టుకోవడానికి లేదు, ఏది పట్టుకోవడానికి లేదు, అంతా టాస్టీగా ఉన్నాయన్నమాట. నవ్వుతూ చచ్చావా బ్రో నువ్వు? పుర్ర ఎట్ట ఓపెన్గా ఉంది. ఎనీవేస్, అండ్ ఎస్, ఆయన నవ్వుతూ చచ్చుంటాడు. నాకు ఎప్పటి నుంచో డౌట్, అక్క, అన్న, తమ్ముడా, పైన ఎవరు నువ్వు? ఇప్పుడు ఆయన కదిలించడం ఎందుకులే కానీ వెళ్దాం. సో ప్యాలెస్లో అనదర్ సీక్రెట్ రూమ్ అన్నమాట. ఇది బాగుంది. సో బయటికి వెళ్ళి చూద్దాం. చాలామంది క్షుద్ర పూజలు చేస్తున్నారు. ఇట్లా కూర్చున్నాను అనమాట. సో దిస్ ఈస్ ద చైర్ ఆఫ్ రాజాసాబ్. సో మరి ఇందులో సంజయ్ దత్ గారు కూర్చుంటారా, ప్రభాస్ గారు కూర్చుంటారా, ఎవరు కూర్చుంటారా అన్న క్లారిటీ అయితే మనకి చాలా రోజుల తర్వాత తెలుస్తుంది అనమాట. December 5th అని తెలుస్తుంది. బట్ ఈ చైర్లో కూర్చుంటే ఏదో తెలియని హుందాయిజం అయితే పక్కాగా ఉందనమాట. సో ఎస్,
దిస్ ఇస్ ద వ్లాగ్ ఆఫ్ రాజాసాబ్ సెట్. సో మళ్ళీ రాజాసాబ్ మూవీ రిలీజ్ అయిన తర్వాత మాట్లాడుకుందాం. అప్పటి వరకు జస్ట్ కీప్ వాచింగ్ వోల్గా వీడియోస్. Volga videos. కంగ్రాచులేషన్ 17 millions. Congratulations to Volga Video. మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు. ఆల్ ద బెస్ట్ వోల్గా వీడియోస్. Congratulations. I'd like to congratulate Volga Videos. Please follow Volga Video. Many congratulations. వోల్గా వీడియో వారికి నా శుభాభినందనలు. మీ అనంత శ్రీరామ్.